ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అలాగే ద్వితాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు ఇలా విద్యార్థులకి చూపించి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కటి తీసి చెప్పమంట, చదివించుట. దీనివల్ల వాళ్ళు చక్కగా చదవగలుగుతారు. అదేవిధంగా పదాలు బి గ్రేడ్లో ఉన్న వాళ్ళకి, తెలుగు కొంచెం చదవటం కష్టం అనుకున్న వాళ్ళకి చిన్న చిన్న పదాలు అక్షరమాలలో అక్షరాలతో పదాలు తయారు చేసి అడుగుట. మనకి ద్వితాక్షరాలకి, సంయుక్తాక్షరాలకి, ద్వితాక్షర పదాలకి, సంయుక్తాక్షర పదాలకు కూడా PTLM యూజ్ అవుతుంది. ఇందులో కూడా చాలా ఉంటాయండి, అన్నీ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరికి తీసి అడుగుతాం అన్నమాట. పిల్లలు చక్కగా ప్లేవే మెథడ్లో చక్కగా నేర్చుకుంటారు. అదేవిధంగా అక్షరమాలతో అన్నమాట ఒక్కొక్కటి ఇలా తీసి ఏంట్రా అని చెప్పమని అడుగుతారు. ఇలా అడగటం వల్ల పిల్లలకి చక్కగా అక్షరాలు గుర్తిస్తారు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఇలా తిప్పుతూ మన గాజుల అలారం అండి. ఇంట్లో కొన్ని వేస్ట్గా ఇంట్లో ఉన్న వాటితో, ఇలా వేస్ట్ మెటీరియల్తోనే నేను లో కాస్ట్లో ప్లేవే మెథడ్లో విద్యార్థులకి తయారు చేయటం జరిగింది.